हाँ भी कह ले मुझको मैं डीट किसके बाप की भी सुनता नहीं बजाता मैं प्रदीप ऑन रिपीट और बजते ही बजते नींद आती तुम करते रहो अपने सपनों को फील मैंने बैठे ही बैठे सजा दी महफिल जोड़े ख्वाब बड़े शौक मैंने लिया एक डॉग वो करता रहा दिन रात भाव भाव I'm here I'm seeing I'm planning to conquer call me Picasso मैं तो लेके बैठा मेरा कलम यहाँ पूरे रात दिन शक्ल बुम नो अलादीन मैं तो लेके बैठा जीनी मेरे कंधों के पीछे पंखों के नीचे यो ట్రయల్ రన్స్ చెక్ చేసుకుంటున్నారు విండ్ ఎలా ఉంది బయట అని. ఈ గ్యాప్లో ఐ హ్యావ్ స్మాల్ ఐడియా బికాజ్ నేను థాయిలాండ్ వచ్చే ముందు నుంచి నేను కొన్ని వెబ్సైట్స్ అండ్ ఆర్టికల్స్ చదువుతూ ఉన్నాను. అక్కడ నాకు తెలిసిన ఇంట్రెస్టింగ్ థింగ్స్ నేను మీకు షేర్ చేస్తాను ఇప్పుడు. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అఫ్కోర్స్ మన ఇండియాకి ఎలా హిస్టరీ ఉందో థాయిలాండ్ కూడా హిస్టరీ ఉంటుంది. సో ఆ హిస్టరీలో నుంచి కొన్ని ఫ్యాక్ట్స్ కొన్ని నేను ఈ బుక్లో రాసుకున్నాను. చూద్దాం. కమాన్. ఫ్యాక్ట్ నెంబర్ 1, నాకు బాగా నచ్చిన దాంట్లో ఇంట్రెస్టింగ్ అనిపించిన ఫ్యాక్ట్ ఏంటంటే థాయిలాండ్ వాజ్ నెవర్ కాలనైజ్డ్. థాయిలాండ్ని ఇప్పటిదాకా ఎవరు కాలనైజ్ చేయలేదంట. అంటే లైక్ యూరోపియన్స్ కానీ డచ్ యూరోపియన్సే మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ని కాలనైజ్ చేశారు. వాళ్ళు ఇనీషియల్ స్టేజ్లోనే ఇండియాకి, యూఎస్కి, కెనడాకి, ఆస్ట్రేలియాకి ఇలా ఆల్మోస్ట్ ప్రతి చోటికి వెళ్ళిపోయి మనకి వాళ్ళే కాలనైజ్ చేసి రూల్ చేసేవాళ్ళు. బట్ థాయిలాండ్ని ఇప్పటిదాకా ఎవరూ కాలనైజ్ చేయలేదు. వీళ్ళకి ఆ రికార్డ్ ఇప్పటికీ అలానే ఉంది. వీళ్ళు రాయల్ ఫ్యామిలీని చాలా బాగా ట్రీట్ చేస్తారు. ఇక్కడ కింగ్ అండ్ క్వీన్ ఉంటారు థాయిలాండ్లో. వాళ్ళలో కింగ్ బర్త్డేని ఫాదర్స్ డేగా, క్వీన్ బర్త్డేని మదర్స్ డేగా, ఇట్స్ లైక్ దే రెస్పెక్ట్ రాయల్ ఫ్యామిలీ. ఇక్కడ ఎవరన్నా రాయల్ ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడినా, ఆ రాయల్ ఫ్యామిలీని హేళన చేసినా సీక్వెన్సెస్ ఆర్ వెరీ బ్యాడ్. ఆ రాయల్ ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడకూడదు. లైక్ వీ నీడ్ టు రెస్పెక్ట్ దర్ కల్చర్. అది వాళ్ళ కల్చర్లో ఒక భాగం. అండ్ వన్ మోర్ థింగ్, థాయిలాండ్ అలోన్, థాయిలాండ్ ఒక్క చోట సమ్ వాట్ అరౌండ్ 40,000 టెంపుల్స్ ఉన్నాయంట. 40,000 టెంపుల్స్ ఉన్నాయి థాయిలాండ్లో. నాకు తెలిసి ఇండియా తర్వాత లైక్ థాయిలాండ్లోనే అన్ని టెంపుల్స్ ఉన్నాయి. కంబోడియాలో కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి కానీ టెంపుల్స్, థాయిలాండ్లోనే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ 80% ఆఫ్ థాయిలాండ్లో ఉండే జనాలందరూ బుద్ధిస్ట్లే. ఆఫ్ ద పీపుల్ ఆర్ బుద్ధిస్ట్ హియర్. అండ్ ఇక్కడే వరల్డ్స్ లార్జెస్ట్ డైమండ్ బుద్ధ ఉన్నాడు విగ్రహం, వరల్డ్స్ లార్జెస్ట్, బ్యాంకాక్లో. అండ్ బ్యాంకాక్ టాపిక్ వచ్చింది కాబట్టి బ్యాంకాక్ని సిటీ ఆఫ్ ఏంజల్స్ అంటారు. లైక్ సిటీ ఆఫ్ ఏంజల్స్ అనే పేరుతో పిలిచేవాళ్ళంట ఒకప్పుడు బ్యాంకాక్ని. కౌంట్ నేను మర్చిపోయాను, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. అండ్ లాస్ట్ నాకు గుర్తున్న దాంట్లో లాస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే బ్యాంకాక్ యాక్చువల్గా వెనిస్ ఆఫ్ ఈస్ట్. మనకి థాయిలాండ్ రైట్ సైడ్ టువర్డ్స్ ఈస్ట్ సైడ్ ఉంటుంది గ్లోబ్లో. ఈస్ట్ వెనిస్ అనేది మనకి యూరోప్లో ఉంటుంది. సో వెనిస్ అని ఎందుకంటారంటే లైక్ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అంతా త్రూ కెనాల్స్, బోట్స్తో వెళ్తారు. అలానే బ్యాంకాక్లో కూడా అలా వెళ్ళొచ్చు మనం. దట్ ఈస్ ద రీజన్ దే కాల్ ద బ్యాంకాక్ యాజ్ వెనిస్ ఆఫ్ ఈస్ట్. బ్యాంకాక్లో కూడా కెనాల్ ఉంటుంది, రివర్ చావ్ ప్రాయగా ఉంటుంది. దాని మీద మనం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలన్నా. సో అందుకని దాన్ని వెనిస్ ఆఫ్ ఈస్ట్ అంటారు. ఇలాంటి ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్వి. లైక్ సంథింగ్ ఎవరిని ఇక్కడ ఇండెక్స్ ఫింగర్తో చూపించకూడదు థాయిలాండ్లో, ఇండెక్స్ ఫింగర్తో పాయింట్అవుట్ చేయకూడదు. అండ్ దే కన్సిడర్ ఇట్ యాజ్ అఫెన్సివ్, వాళ్ళు తప్పుగా ఫీల్ అవుతారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వగా తెలిసింది ఏంటంటే వీళ్ళని మనం పెద్దగా సౌండ్ చేస్తూ మాట్లాడకూడదు. అంటే ఇది బేసిక్ థింగే. మన ఇండియన్స్ ఎలా ఉంటారంటే దట్టు సౌత్ సైడ్ మన టోనే కొంచెం వైడ్, లైక్ కొంచెం సౌండే మనది రూడ్గా ఉంటుంది. ఇట్స్ నాట్ రూడ్ యాక్చువల్లీ. మన టోన్ ఎలా ఉంటుందంటే స్టౌట్గా, ఏదో గంభీరంగా ఉంటుంది టు బి ప్రిసైజ్. అంత గంభీరంగా మాట్లాడితే వీళ్ళు అఫెన్సివ్గా తీసుకుంటారు, ఏదో మనం వాళ్ళని అరుస్తున్నట్టు. బట్ వీఆర్ హ్యాబిచ్యుయేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా టోన్ చాలా సాలిడ్గా ఉంటుంది, నేను ఏదో అరుస్తున్నాను అన్నట్టుగానే ఉంటుంది నా మాట్లాడుతున్నప్పుడు. ఇట్స్ నాట్ లైక్ దట్. నా మాట తీరే అలాగా. నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్విరాన్మెంట్, నా ఇంట్లో ఉన్న సర్కమ్స్టాన్సెస్, మా ఇంట్లో ఉన్నది లైక్ మా ఇంట్లో మంత్రాలు చదువుతారు. ఆ మంత్రాలు చాలా గట్టిగా చదువుతారు, స్పష్టంగా చదువుతారు. చెప్తారు కదా, చెవులో మంత్రం చదివితే చెవులో తుప్పు వదిలిపోవాలన్నట్టుగా. సో అంత గట్టిగా చదవనప్పుడు నాకు వచ్చిన జీన్స్ వల్ల వచ్చిన టోన్ ఇది.
సో ఇలాంటి టోన్తో మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడే కాదు, ఏ కంట్రీకి వెళ్ళినా వేరే కంట్రీకి వెళ్ళినా వాళ్ళు అఫెన్సివ్గా తీసేసుకుంటారు. బికాస్ దే డోంట్ నో వాట్ వీఆర్ హ్యావింగ్ ప్రీవియస్లీ కదా, మన హ్యాబిట్యుయేషన్, మన హ్యాబిట్ ఏంటి అనేది. సో ఎందుకైనా మంచిది ఎప్పుడైనా కానీ ఇండియా దాటి వెళ్ళినా, అసలు ఇండియాలో కూడా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా ట్రై టు మెయింటైన్ ఆర్ వాయిస్ లో, చిన్నగా మాట్లాడితే చాలా బెటర్. అండ్ దే ఫీల్ దట్ యాస్ లైక్ ఫ్రెండ్లీ. అది కొంచెం అడ్వాంటేజెస్. అండ్ దీస్ ఆర్ సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేను చూసిన దాంట్లో. మీకు ఇంకేమైనా ఫ్యాక్ట్స్ తెలిస్తే ఆర్ ఎల్స్ దీన్ని కంటిన్యూ చేస్తూ మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అక్కడ ఫ్లైట్ కిందే ఉంది, నేను దాని నుంచి కొట్టేస్తుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫ్లైట్ని ఎలా ఉంది సిచ్యువేషన్. ఫ్లైట్ గాల్లో వెళ్తుంది, టేక్ ఆఫ్ రెడీగా ఉంది. కెప్టెన్ ప్రభా స్పీకింగ్. నేను ప్లేన్ కొందాం డిసైడ్ అయిపోయాను. మీరు నమ్మట్లేదా? ఇదిగో